యెషయా గ్రంథం 1:3 ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డు తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. కొన్ని విషయాలు మన గాడిదను గురించి, యేసుక్రీస్తు ప్రభువారు గాడిదని ఎక్కిన విషయాలు త్వరగా కొద్ది విషయాలు నేర్చుకొని మనం జరగవలసిన కార్యక్రమంలోకి వెళ్దాం. ఇక్కడ గాడిదను ఉద్దేశించి మనం మాట్లాడుకుంటే, దేవుడు ఒక గాడిదను పరిగణలోనికి తీసుకొచ్చాడు. ఏంటి అని అంటే, ఆ గాడిద ఉన్నట్టు మనుషులు ఉండట్లేదు. గాడిద ఇలువలేనిదే, అయినను దాని పనితనం అన్నది చూపిస్తుంది. గాడిదని ఎవరు ఇష్టపడరు, అయినా గాడిదలాగా గాడిదకు మనకి ఎన్నో రకాల పోలికలు ఉన్నాయి. ఈ గాడిదలాగా ఆ రోజు ఇశ్రాయేలీయుల ప్రజలు ఉండట్లేదని చెప్తున్నాడు. రెండవది మనం చూస్తే సంఖ్యాకాండం 22వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్ను ఏమి చేసితిని అని బిలాముతో అనగా బిలాము నా మీద నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ గాడిద ఒక మనుషుడితో మాట్లాడుతుంది. దేవుడు మానవ స్వరం గాడిదకి ఇచ్చాడు. ఈ గాడిద దైవ లక్షణాన్ని చూసింది, దేవుణ్ణి చూసింది, దేవుని దూతను చూసింది. కానీ మనుషుడు చూడటలేదు దాన్ని. ఒక రకంగా చూస్తే ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులకు వచ్చే ప్రయాణంలో ఈ దేశాన్ని వీళ్ళకి ఇస్తానన్న దేశాన్ని సమీపిస్తూ ఉన్నప్పుడు మోయాబు రాజు బాలాకు వీళ్ళ మీద పోరాడి గెలవలేని విధానాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. కానీ లౌకికంగా వీళ్ళని దెబ్బ కొడదాం, వీళ్ళని నాశనం చేద్దాం అని చెప్పి ఎవరున్నారు అని అంటే బిలాము అనేవాడు అక్కడ తేలేడు. ఆయన ప్రవక్త, ఆయన సీనియర్ ప్రవక్త. అయినప్పటికీ ఇతడు కక్కుర్తి గలవాడన్నమాట, డబ్బుకు లోబడేవాడు. కానీ అతడు ఉన్నాడు కదా, అసలు వాళ్ళలో ఉన్న గుట్టేంటి, వాళ్ళలో ఉన్న రహస్యం ఏంటి? నీకు బహుమతులు ఇస్తామని కానుకలు పంపించాడు, బహుమతులను పంపించాడు. అసలు అక్కడికి వెళ్ళాలా మనం అర్థం చేసుకుంటే? వెళ్ళవలసిన అవసరం ఉందా? వాళ్ళతో తనకేంటి పని? ఎందుకు పంపించాడు? మీ రాజు అయినా మరింకొకళ్ళైనా మేము రాము అని చెప్పి అనాలి కదా. కానీ ఇలాంటి అవకతవకగాడన్న సంగతి తెలిసే వాళ్ళు అర్థం చేసుకునే ఇతను మా దగ్గర కవరు పంపించారు, ఎర్రేసారు, ఆశ చూపారు, దానికి పడిపోయాడు. ఇతడు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రభువా వాళ్ళు రమ్మంటున్నాను, నేను వెళ్ళాలా. ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఈ ప్రార్థన నీకు అవసరమా? వీడు చేయగా దేవుడు ఏమన్నాడంటే, సరే వెళ్ళు అన్నాడు. వెళ్తున్నప్పుడు ఆ గాడిదనెక్కి, గాడిద ఆగిపోయింది, గోడకు నొక్కు పట్టింది, దాన్ని కొడుతున్నాడట. నువ్వు అర్థం చేసుకోవాలి కదా. నిన్న మొన్న ఈ పని చేసిందా? నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు పని చేసిందా? 100 కిలోమీటర్లు నిన్ను మోసిందే, నిన్ను చేర్చిందే. కానీ ఈ రోజున ఎందుకని మారం చేస్తుంది? ఎందుకని వెళ్ళనట్టుంది? నువ్వు అర్థం చేసుకున్నావా? నేను వెళ్ళవలసిన మార్గం ఇదేనా? ఇది దేవుని చిత్తమేనా? దేవునికి ఇష్టమేనా? ఎందుకు గాడిద కూడా వెళ్ళనట్టుంది అని చెప్పి బిలాము అర్థం చేసుకున్నాడు. ఆ రోజున అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో బిలాము అన్నాడు. ఎందుకంటే బహుమతులనే చూస్తున్నాడు, కానుకలనే చూస్తున్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజలు ఏమన్నా అయిపోయి, దేవుని ఆశయం ఏమన్నా అయిపోయి, దేవుడి చిత్తం ఏదన్నా అవని అంతేనని చెప్పి ఒకే రూట్లో వెళ్ళి అక్కడ బహుమతులు తెచ్చేసుకోవాలి. ఇంకేమన్నా మనసు మార్చుకుంటాడేమో దేవుడు వీళ్ళని శపించేయమని చెప్తాడేమో. ఆ యొక్క ఈయనిచ్చే బలులకి ఏమైనా ఆశపడిపోతాడేమో దేవుడు ఈయనకిలాగానే అనుకున్నాడు. మధ్యలో ఆటంకం ఏర్పరిచాడు. అప్పటికీ బుద్ధి లేదు. ఈ రోజుల్లో మనుషులు కూడా
కక్కుర్తిగాను, అడ్డదిడ్డంగాను, అవకాశవాదంగా బ్రతుకుతున్నారండి. లేనప్పుడు ఒక మాట, ఉన్నప్పుడు ఒక మాట. మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ విధంగా వెళ్ళాలి అనేది లేదు. ఎలా వెళ్ళాలనేది లేదు. ఇది మనం చేస్తున్నది మంచి పనేనా, మనం నడుస్తున్న నడక మంచిదేనా, మన ప్రవర్తన మంచిదేనా, మన మాట తీరు మంచిదేనా, మనం చేస్తున్నది మంచిదేనా అనే ఆలోచన ఆ రోజున బిలాముకి లేదు. ఈ రోజున మనకుందా? ఈ రోజున మనకుందా? ఒక గాడిద దేవుణ్ణి గుర్తించింది, కానీ మనుష్యుడు దేవుణ్ణి గుర్తించట్లేదు. సొంతవాని తోటి గాడిద తెలుసుకుంది, మనుషుడు తెలుసుకోవట్లేదు. అవగాహన లేకుండా ఉన్నారు ప్రియులారా. ఈ రోజున ఏంటి, ఎవరిని నమ్మాలి, ఏం చేయాలి? దేవుడు అనేవాడు ఉన్నతుడు, దేవుడు అనేవాడు గొప్పవాడు. ఆయన మనకు చెప్పే స్థానంలో ఉన్నాడు. ఆయనలో లోపం ఉండకూడదు అనేది ఎంతమంది అర్థం చేసుకుంటారు ఈ రోజున? నేను పట్టుకున్నది 3 కాళ్ళు అన్నట్టుగా ఎంతమంది వ్యవహరిస్తున్నారు ప్రియులరా? దేవుడిని నమ్మిన వారు కానివ్వండి, మనం ఏది ఆలోచించామో అది జరగాలి. ఇదేంటంటే నువ్వు ఏ అడ్డదారిలో వెళ్ళినా దేవుణ్ణి కలగజేయాలంతే. అది రాంగ్ అండి, అది వ్యతిరేకమైన ఉద్దేశం అండి. ఇంకో హోషేయ గ్రంథం 8:9 వచనాన్ని మనం చదువుకుందాం. అడవి గార్ధబము తన ఆశ తీర్చుకొనబోయినట్లు ఇశ్రాయేలు వారు అష్షూరీయుల యొద్దకు పోయిరి. ఎఫ్రాయిము కానుకలు ఇచ్చి ఎఫ్రాయిముకు కానుకలిచ్చి విటకాండ్రను తెచ్చుకొనిరి. అడవి గార్ధబము అంటే గాడిద. అడవి గార్ధబము తన స్వేచ్ఛను కోరుకుని అడవిలోనికి తన ఇష్టానుసారంగా తిరిగినట్టు ఇశ్రాయేలీయుల ప్రజలు అష్షూరీయుల దగ్గరికి వెళ్ళిపోయారంట. వాళ్ళకి కానుకలు ఇచ్చి ఏం చేశారంట? విటకాండ్రను తెచ్చుకున్నారంట. వ్యతిరేకులు తెచ్చుకున్నారు కానుకలు ఇచ్చి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ విధానం చూస్తే చాలా అడ్డదిడ్డంగా నడుస్తున్నారు ఆ రోజులు ఇశ్రాయేలీయుల ప్రజలు. ఈ రోజుల్లో మనం ఏ విధంగా జీవించాము, ఏ విధంగా జీవిస్తున్నాము అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనం. నీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు నీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను నీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలు పెట్టునని చెప్పి వారిని పంపెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ విషయం ఏంటంటే కట్టబడిన గాడిదను మన ప్రభు ఏం చేశాడు? విడిపించాడు. ఇక్కడ ఆలోచన చేస్తే మనము పాపముతో కట్టబడినటువంటి ఆ కట్ల నుండి మన ప్రభు మనల్ని తన స్వరక్తం ఇచ్చి మనల్ని విడిపించాడు. కట్టబడిన కట్ల నుండి. ఇప్పుడు ఒక రకంగా చూస్తే మనకు స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. ఇదే తప్పైపోయింది. ఇంకొకటి, జైల్లో భోజనం పెడతారు, తెలుసలేదు మీకు? నేను ఎప్పుడు జైలుకి వెళ్ళలేదు, కానీ మీరు బహుశా వెళ్ళలేదు. కానీ అక్కడున్న పరిస్థితులు మనం అర్థం చేసుకుంటే జైల్లో భోజనం పెడతారు మంచిగానే. ఇలాగా అన్ని సౌకర్యాలు, వసతులు ఉన్నాయి. అయినను జైలుకి వెళ్ళటం అంటే నామోసీగా ఉంటారేంటి? ఏంటంటే అక్కడ స్వేచ్ఛ ఉండదు, అక్కడ స్వతంత్రం ఉండదు. దానికన్నా భయంకరంగా మన పాపంలో కట్టబడ్డాం. ఆ పాపము నుండి ఆ గాడిద నడిపించినట్టు మనల్ని విడిపించాడు. రెండవదిగా అందులోనే మనం చూస్తే దాన్ని విమోచించాడట. విడిపించి నీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడికి పోతావు పో అని చెప్పానులా. ఒకటి, ఎలియాజరు అని అబ్రహాంకి నమ్మకస్తుడైనటువంటి వాడు ఒకడు ఉన్నాడు, మనకు తెలుసు. తన దాసులలో అందరిలో కూడా నమ్మకస్తుడట.
బాధ్యత కలిగిన పనులన్నీ అబ్రహాము ఎలియాజర్కే చెప్పాడు. ఎలియాజరే చక్క పెట్టుకుంటూ వచ్చాడు. అయితే ఎలియాజర్ విషయం చూస్తే ఒకడి దగ్గర అచ్చి ఉండి బానిసగా ఉండి అక్కడ కట్టలేక ఆ పని చేయలేక పారిపోయి వస్తూ ఉన్నప్పుడు మా యొక్క యజమానుడు వచ్చి వాడిని పట్టుకుని బాధలు పెడుతుంటే అబ్రహాం ఏం చేశాడంటే, అబ్రహాం వాడిని ఆయనకి ఎంత అయితే ఇవ్వాలో అంతా కూడా తన దగ్గర నుంచి సొమ్ము చెల్లించేశాడు. అప్పుడు ఎలియాజర్ అన్నాడు, ఇప్పుడు నువ్వు స్వతంత్రుడివి, నువ్వు ఎవరికి ఏమీ బాకీ లేదు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. అప్పుడు వాడు గుర్తెరిగాడు, ఎంత మంచివాడివి, ఇంత గొప్పవాడు, ఇంత మనసున్నవాడివి, నీలాంటోడు నాకు ఇంకా నా బ్రతుకులో దొరుకుతాడా? నేను నిన్ను వదిలిపెడితే నేను ఇక మనిషినేనా? ఒక మృగాన్ని పోలున్నాను, నేను నీతోనే ఉంటానయ్యా అని తనతోనే ఉన్నాడు. నమ్మకమైన దాసుడిగా ఆ ఎలియాజరు అబ్రహాంకు దగ్గర పనిచేసాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను విమోచించి ఇడిపించి ఆ పాప బంధముల నుండి మనల్ని ఇడిపించాడు. పేతురు అన్నట్టు, నేను ఎక్కడికి పోగలను ప్రభు? నిత్య జీవపు కలిగిన నీ మాటలను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళగలవయ్యా? మనం అర్థం చేసుకుంటే యెహోవాని ఇడిచి వేరొకరిని అనుసరించడానికి శ్రమలు విస్తరిస్తాయని దేవుని వాక్యం తెలియపరచట్లేదా? కానీ ఎక్కడికి వెళ్ళగలం? చాలామంది అటు ఇటు పరుగులెట్టిపోతున్నారు. దేవునిలో నుండి, ఈ విమోచనలో నుండి, ఈ రక్షణలో నుండి, ఈ గొప్ప భాగ్యంలో నుండి పరుగులెడుతున్నారు అటు ఇటు కూడా. చాలాది మీకు నష్టాన్ని చేకూరుస్తుంది కానీ లాభాన్ని చేకూరుస్తుంది. మీరు అర్థం చేసుకునిట్టే చాలు, అప్పుడు మీరు మనుషులు అవుతారు, దైవత్వం కలిగిన ఆత్మ బిడ్డలు అవుతారు. అర్థం చేసుకోనంతకాలం కూడా మనం వ్యతిరేకులంగానే ఉంటాం. ఆయన పోషించడు, ఆయన పోషించలేదా, ఆయన రక్షించలేదా? మనం అర్థం చేసుకోవాలి, అర్థవంతంగా మనం బ్రతకాలి తప్ప వ్యర్థంగా బ్రతకూడదు. ప్రియులరా, 5వ వచనం కూడా చదువు. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పసిపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనునది. ఇప్పుడు ఒక విషయం చూస్తే, గాడిద అది అపవిత్రమైనది. అబ్రహాము మోరియా పర్వతములలో ఒక పర్వతం మీదకి ఎక్కి వెళ్తున్నప్పుడు గాడిదను పైదాకా తీసుకుని వెళ్ళాడా? కిందే వదిలిపెట్టి వీళ్ళు మోసుకుని వెళ్ళారు. కట్టెలను కానివ్వండి, మరింకోటి కానివ్వండి. గాడిద పరిశుద్ధమైన స్థలంలోనికి రాకూడదు. గాడిద అపవిత్రమైనది. ఇంకొకటి, అన్నిటినీ దేవుడికి ఇవ్వచ్చు కానీ గాడిదను మాత్రం దేవుడికి ఇవ్వకూడదు. గొర్రెనివ్వచ్చు, ఎద్దునివ్వచ్చు, మరింకొకటి అన్నీ ఇవ్వచ్చు కానీ గాడిదని ఇవ్వకూడదు. అసలు విషయం ఏంటంటే, దేవుడు చెప్పిన చట్ట ప్రకారంగా మీకున్న వాటిలో ఒక్కొక్కటి దేవునికి ఇవ్వాలి. మందిరానికి మీకు ఇచ్చిన మీ రాబడిలో దేవుని మందిరానికి ఇవ్వాలి 10వ వంతు. మీ కోళ్ళలో ఇవ్వాలి, మేకల్లో ఇవ్వాలి, అవసరమైతే మీ గేదెల్లో కూడా ఇవ్వాలి. అన్నిటిలోనే ఇవ్వాలి దేవుడు లెక్క ప్రకారంగా. ఈ విధంగా చూస్తే గాడిదను కూడా ఇవ్వాలి. ఏం చేయాలంట? గాడిదను కూడా ఇవ్వాలి. కానీ గాడిద విషయంలో ఏం చెప్పాడు? గాడిద నాకు వద్దు అన్నాడు. గాడిదను రక్షించటానికి గొర్రె పిల్లనివ్వాలి, లేదంటే ఆ గాడిద మెడ విరిచేయాలి అన్నాడు. ఒక రకంగా వ్యతిరేకులైనటువంటి వారిని ఎలా పిలుస్తామనంటే గాడిద అని అంటాం. గాడిదలాగా ఉన్నావు అని చెప్పి గాడిదలాగా పెరిగావు అని అంటాం. కానీ ఇక్కడ గాడిద దేవునికి ఇష్టం లేదు. ఇంకొకటి, గాడిదని ఎక్కటానికి ఎవరు ఇష్టపడరు. ఒక గుర్రాలను ఎక్కుతానికి ఇష్టపడతారు. ముందు ఒక విషయం నాకు తెలుసు, చాలా అప్పులు ఉన్నాడంట ఆయన. ఒక ఆమె వెళ్ళి అడుగుతుంటే గుర్రాన్ని అమ్మేస్తానను. వీళ్ళకి డౌట్ వస్తుందంట, అరే గుర్రం ఎంత వస్తుందిరా అని అనుకుంటే దరిదాపులకు అది ఎంత వచ్చిందంటే 80 లక్షలు వచ్చిందంట గుర్రం. ఆ కాలంలో గుర్రాలను కట్టి తీసుకెళ్లే రథాలు ఉన్నాయి. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయిస్తారని కూడా దావీదు చెప్పాడు. నేనంటే నా దేవుణ్ణి బట్టి నేను అతిశయిస్తానని చెప్పాడు. ఇక్కడ విధానం చూస్తే ప్రియులరా, మనము ఏది ఎక్కి వెళ్ళాలి? దేవుడికి ఇష్టం కానిది ఏంటి? గాడిద. మనము కూడా గాడిద కన్నా నీచమైన వాళ్ళమే, గాడిద కన్నా వ్యతిరేకులమే.
గాడిదను ఎక్కటానికి ఎవరో చూడరు. ఆ కాలంలో గాడిదను ఎక్కటం అంటే, గాడిదంటే ఈనమైంది, నీచమైంది. అయినను యేసయ్య దేన్ని ఎక్కాడంట? గాడిదను ఎక్కాడు. ఈ లోకంలో అన్నిటికన్నా అపవిత్రమైన వాళ్ళు ఎవరమే అని అంటే, అన్నిటికన్నా స్వేచ్ఛగా, అన్నిటికన్నా పరిశుద్ధంగా, అన్నిటికన్నా నాయకత్వంగా దేవుడు మనలో చేశాడు. అన్నిటికన్నా అపవిత్రంగా మారిపోయింది ఎవరంటే మనమే. అయినను దేవుడు మనలో ఉండటానికి, మనతో ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ రోజు యెరూషలేము యూదుల్లో గాడిద పిల్లను ఎక్కాడు ఆయన. ఈరోజు నిన్ను ఇష్టపడుతున్నాడు, నన్ను ఇష్టపడుతున్నాడు, మనల్ని ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలు, ఇంకొక విషయం మనం చూద్దాం. 7వ వచనం. ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. దేవునికి స్తోత్రం. ఈ గాడిద ఎక్కడికి మారిపోయింది? యేసయ్యను మోయగలిగిన గాడిదగా మారిపోయింది. చూడండి దాని స్థితి ఏంటి, దాని పరిస్థితులు ఏంటి, దాని విధానం ఏంటి. యేసయ్యను మోసే గాడిదగా మారిపోయింది. అసలు విషయం ఏంటంటే, మనం యేసయ్యను మోసే గాడిద. యేసయ్యతో మన చెప్పాను, నేను యెహోవా పేరట వచ్చుచున్నాను అన్నాడు దావీదుకి విజయం వచ్చిందా లేదా? నువ్వు యేసయ్యను గనక మోసుకెళ్తే నీకు ఇలువ ఉంటుంది, నీకు పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, నీకు పలుకుబడి ఉంటుంది, నీకు ఘనత గౌరవాలు ఉంటాయి. అవమానకరంగా ఎక్కడ ఎప్పుడు కూడా ఏ విధంగానూ మారవు. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలరా, మనకి ఇలువ వస్తుంది యేసయ్యను బట్టి. అతను యేసయ్యను నమ్ముకున్నాడా? ఈమె యేసయ్యను నమ్ముకుందా? అన్యులలో కూడా చాలా ఇలువ ఉంది చూడండి. ఈ రోజున మనం పొరపాటులు వదిలిపెట్టాం, తప్పులు చేయటలేదు, కానీ యేసయ్యతో నువ్వు ఉండాలి, యేసయ్య నీతో ఉండాలి. ప్రియులరా, నా తోబుట్టువులే, నా తోడబుట్టినోళ్ళు, నాకన్నా పెద్దోళ్ళు, ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, నన్ను యారా అంటానికి ఆలోచిస్తారు, అనరు. ఎందుకని? మీకన్నా చిన్నోడిని నేను. ఏంటంటే నేను ఒక సేవకుడిని, నేను యేసుప్రభుని నమ్ముకుని యేసుప్రభు మాటలు చెప్తున్నటువంటి ఒక సేవకుడు. యారా అని అనకూడదు. అలాగే నీవు, అలాగే నేను, మనము యేసయ్యను మోస్తే మనకేముంటుందంట? ఇలువ ఉంటుంది. యేసయ్యను మోసే బిడ్డలంగా మనం ఉండాలి.